హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీక్రియేషన్స్ టెక్. ఈరోజు మనం ఈ వీడియోలో వేరియబుల్స్ గురించి నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్టోరేజ్ బాక్స్ని మనం వేరియబుల్గా అనుకుందాం. ఈ స్టోరేజ్ బాక్స్లో నేను సమ్ కంటెంట్ అనేది ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. కంటెంట్ అనేది ఎటువంటిదైనా కావచ్చు. ఇక్కడ నేను ఒక పర్సన్ నేమ్ అనే కంటెంట్ని నేను ఈ స్టోరేజ్ బాక్స్లో పెట్టుకుంటున్నాను. సింగిల్ పర్సన్ నేమ్ అనే కాదు, ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్ నేమ్స్ కూడా మనం ఈ స్టోరేజ్ బాక్స్లో పెట్టుకోవచ్చు. పర్సన్ నేమ్స్ అనే కాకుండా వేరే టైప్స్ కూడా మనం ఈ స్టోరేజ్ బాక్స్లో మనం పెట్టుకుంటాం. అంటే ఈ వేరియబుల్ లోపల మనం ఎటువంటి కంటెంట్ అయినా పాస్ చేసుకోవచ్చు. పాస్ చేసుకొని ఈ బాక్స్కి మనం ఒక లేబులింగ్ అనేది ఇచ్చుకొని ఆ లేబులింగ్కి ఒక నేమ్ అనేది ఇవ్వాలి. ఆ నేమ్ వచ్చేసి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ నేమ్స్ అని చెప్పేసి తీసుకున్నాను. మీ ఇష్టం, డిపెండ్స్ ఆన్ కంటెంట్. మీరు ఎటువంటి నేమ్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను పర్సన్ నేమ్స్ తీసుకున్నాను. ఈ పర్సన్స్ వచ్చేసి ఒక టీమ్, ఒక కంపెనీలో ఒక టీమ్ పర్సన్స్ కాబట్టి నేను షార్ట్కట్గా నాకు అర్థం కావడానికి టీమ్ నేమ్స్ అని చెప్పేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ సింగిల్ పర్సన్ కిరణ్ అనే కాకుండా వేరే పర్సన్స్ కంటెంట్ కూడా ఈ బాక్స్లో నేను స్టోర్ చేసుకున్నాను. ఇక్కడ మనకి కంటెంట్ అనేది చేంజ్ అవ్వచ్చు, కానీ లేబుల్ అనేది చేంజ్ అవ్వదు, అది కాన్స్టెంట్గా ఉంటుంది. కంటెంట్ అనేది మనకి డిఫరెంట్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ టీమ్ లోపల కిరణ్ అనే పర్సన్ ఈరోజు ఉన్నాడు, రేపు కిరణ్ అనే పర్సన్ వెళ్ళిపోయి వేరే పర్సన్ రావచ్చు. ఆ పర్సన్ నేమ్ని మనం ఇక్కడ స్టోర్ చేస్తాం. అంటే సో ఇక్కడ కంటెంట్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకి లేబుల్ అనేది కాన్స్టెంట్గా అలానే ఉంటుంది. ఇప్పుడు ఈ కంటెంట్ అనేది మనం కంప్లీట్గా స్టోర్ చేస్తుంది ఎక్కడ? వేరియబుల్లో. అంటే ఇప్పుడు ఈ బాక్స్ని మనం వేరియబుల్గా తీసుకొని వేరియబుల్ అనే బాక్స్ లోపల పర్సన్ కంటెంట్ అనేది మనం ఈ బాక్స్లో స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ బాక్స్ వేరియబుల్ అయితే ఈ బాక్స్కి మనం ఒక నేమింగ్ అనేది ఇచ్చాం. అది వేరియబుల్ నేమ్ అనేది మనం వేరియబుల్ నేమ్గా కన్సిడర్ చేసుకుంటాం. టీమ్స్ నేమ్స్ అని. ఇది ఫ్రెండ్స్ వేరియబుల్ అంటే. మీకు సింపుల్గా అర్థమవుతుందని చెప్పేసి ఇలా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. ప్రాక్టికల్గా మనం ఇదే ఎగ్జాంపుల్ కోడింగ్ రాసి చూద్దాం. ఓకే, విఎస్ కోడ్లో మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకొని ఆ వేరియబుల్కి పర్సన్ యొక్క నేమ్ని అసైన్ చేసి అవుట్పుట్ విండోలో చూద్దాం. ఎలా వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలో, వేరియబుల్కి ఎలా పర్సన్ నేమ్ని అసైన్ చేస్తారో అది మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. టీమ్ నేమ్స్. మీకు ఎగ్జాంపుల్లో చెప్పినట్టే నేను టీమ్స్ నేమ్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను. దానికి ఈక్వల్ టు ఆపరేటర్ అంటే మనకి అసైన్ ఆపరేటర్ అనమాట. ఇక్కడ ఈక్వల్ టు తీసుకొని రైట్ సైడ్లో మనం ఏ వాల్యూ అయితే ఇస్తామో, ఏ కంటెంట్ అని ఇస్తామో ఆ కంటెంట్ అనేది ఈ లేబుల్కి అనేది నేమ్కి అసైన్ అవుతుంది. కిరణ్. ఇక్కడ నేను కిరణ్ అని చెప్పేసి వాల్యూ తీసుకున్నాను, అంటే కంటెంట్ తీసుకొని ఈ వేరియబుల్ అనే ఫీల్డ్కి అసైన్ చేశాను. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేశారు ఫ్రెండ్స్, నేను మౌస్ ఓవర్ చేయగానే మనకు అక్కడ పైన వేరియబుల్ అని చెప్పేసి చూపిస్తుంది క్లియర్గా. సో ఈ టీమ్స్ నేమ్ అనే వేరియబుల్కి నేను కిరణ్ అనే వాల్యూని అసైన్ చేశాను. ఇప్పుడు ఈ కిరణ్ అనే వాల్యూని మనకు అవుట్పుట్ విండోలో ప్రింట్ చేయాలంటే ఎలా? ఇక మనకి ప్రింట్ ఫంక్షన్ తీసుకొని ప్రింట్ ఫంక్షన్కి మనం డిక్లేర్ చేసుకున్న వేరియబుల్ని పాస్ చేయాలి. ప్రింట్ అనే ఫంక్షన్ మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్. ప్రింట్ అనే ఫంక్షన్ మనకు అవుట్పుట్ విండోలో అవుట్పుట్ చూడడానికి యూజ్ చేస్తాం. ఇది ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉన్న ఫంక్షన్ అనమాట. ఈ ఫంక్షన్కి మనం ఏ వాల్యూ పాస్ చేస్తే ఆ వాల్యూని మనకు అవుట్పుట్ విండోలో ప్రింట్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకి కిరణ్ అని చెప్పేసి ప్రింట్ అయ్యింది. ఇప్పుడు నేను కిరణ్ అని కాకుండా ఇప్పుడు కంటెంట్ అనేది చేంజ్ చేస్తున్నాను. పవన్ అని చెప్పేసి తీసుకున్నాను. పవన్ అని తీసుకొని నేను సేవ్ చేసి F5 క్లిక్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, పవన్ అనేది అవుట్పుట్ మనకి వచ్చింది. సో ఇది మనం వేరియబుల్ డిక్లేర్ చేసుకునే విధానం అండ్ వేరియబుల్కి వాల్యూ అసైన్ చేయడం ఇలా. సో నేను ఇక్కడ ఇదనే కాకుండా నేను ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ అని చెప్పేసి తీసుకొని ఈక్వల్ టు సంథింగ్ కౌంట్ అనేది 10 ఇస్తాను. మనం ఇప్పుడు ఈ కౌంట్ని కూడా ప్రింట్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాకు నేమ్ వచ్చేసి పవన్ అండ్ కౌంట్ వచ్చేసి 10 అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇలా మనం ఎటువంటి కంటెంట్ అయినా డేటానైనా వేరియబుల్స్కి అసైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం వేరియబుల్ నేమ్స్ ఇచ్చేసి డిక్లేర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. నార్మల్గా వేరే లాంగ్వేజెస్లో వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలంటే ఆ వేరియబుల్ ముందు ఆ వేరియబుల్ యొక్క టైప్ని మనం డిఫైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు 10 అనేది ఇంటీజర్ కాబట్టి నేను ఇంట్ అని చెప్పేసి ఇవ్వాలి. స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ అని చెప్పేసి ఇవ్వాలి. పైథాన్లో అలా ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్గా వేరియబుల్స్ నేమ్స్ అనేవి రాసుకోవచ్చు. కానీ ఇలా ఇస్తే ఈ వేరియబుల్కి ఏ టైప్ అనేది ఎలా తెలుస్తుందంటే మనం ఇచ్చే వాల్యూని బట్టి ఆ టైప్
టైప్గా అది కన్వర్ట్ చేసుకుంటుంది. మనం ఇక్కడ వేరియబుల్ ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ స్ట్రింగ్ ఫార్మేట్లో ఇచ్చాను. స్ట్రింగ్ ఫార్మేట్లో ఇవ్వగానే ఇది స్ట్రింగ్ టైప్గా కన్వర్ట్ చేసుకుంటుంది. ఇక్కడ ఇంటీజర్ ఫార్మేట్లో ఇచ్చాను, ఇంటీజర్ ఫార్మేట్గా కన్వర్ట్ చేసుకుంటుంది. ఇవి టైప్స్ అంటే ఏంటివో మన రాబోయే వీడియోలో మనం చూద్దాం. ప్రజెంట్ మనం ఓన్లీ ఇక్కడ వేరియబుల్ గురించి నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వేరియబుల్ ఇచ్చాను, వేరియబుల్కి సమ్ వాల్యూ అసైన్ చేసుకున్నాను, అవుట్పుట్ విండోలో అవుట్పుట్ కూడా ప్రింట్ చేసుకున్నాను మనం. కానీ వేరియబుల్ కంపల్సరీ మనం యూజ్ చేయాల్సిన థింగ్స్ ఏంటి, అసలు వేరియబుల్లో మనకి మస్ట్ అండ్ షుడ్గా ఏమేమి యూజ్ చేయాలనేవి చూద్దాం. వేరియబుల్ నేమ్స్ మస్ట్ ఓన్లీ యూజ్ అంటే ఏమేమి యూజ్ చేస్తాం మనం వేరియబుల్స్కి. ఆల్ఫాబెట్స్ క్యాపిటల్ లెటర్స్లో మనం A to Z ఆల్ఫాబెట్స్ యూజ్ చేసుకోవచ్చు. లోవర్ కేస్లో A to Z ఆల్ఫాబెట్స్ యూజ్ చేసుకోవచ్చు. డిజిట్స్ కూడా మనం 0 to 9 డిజిట్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ క్యారెక్టర్స్ వచ్చేసి ఓన్లీ అండర్స్కోర్ క్యారెక్టర్ మాత్రమే యూజ్ చేస్తాం. మనము ఇంకా వేరే అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ ఏవి మనం వేరియబుల్ నేమ్లో డిక్లేర్ చేయలేము. ఇంకోటి, మీరు వేరియబుల్ నేమ్ని ఓన్లీ ఇంటీజర్స్, ఓన్లీ నంబర్స్ లైక్ 1 2 3 4 5 6 అలా నంబర్స్ ఇచ్చి డిక్లేర్ చేయలేం. అండ్ అలానే ఓన్లీ అండర్స్కోర్ ఇచ్చి కూడా డిక్లేర్ చేయలేం. అలా అని చెప్పేసి నంబర్స్ అండ్ అండర్స్కోర్ కాంబినేషన్ కూడా డిక్లేర్ చేయలేం. కంపల్సరీ మనం వేరియబుల్ నేమ్ ఇచ్చేటప్పుడు ఆల్ఫాబెట్స్ అనేటివి మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఆల్ఫాబెట్స్ అనేటివి మనకి క్యాప్స్లో ఉండొచ్చు, స్మాల్లో ఉండొచ్చు, అది మన ఇష్టం. ఎలా అయినా మనం మన కన్వీనియంట్ పరంగా తీసుకోవచ్చు. వాటితో పాటు మనం ఈ ఆల్ఫాబెట్స్కి మనం డిజిట్స్ అనేవి యాడ్ చేయొచ్చు, అండర్స్కోర్ అనేది యాడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ప్రాక్టికల్గా మీకు ఆ వేరియబుల్స్ నేమ్స్ని ఎలా తీసుకోవాలనేవి చూపిస్తాను. ఓకే, మనం వ్యాలిడ్ వేరియబుల్స్ అండ్ ఇన్వాలిడ్ వేరియబుల్స్ ఏంటివో చూద్దాం. వ్యాలిడ్ వేరియబుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్ నేమ్ అనేది వేరియబుల్ కింద తీసుకుంటాను ఫ్రెండ్స్. ఓకే, ఇవన్నీ వ్యాలిడ్ వేరియబుల్స్. అంటే మనం ఓన్లీ లోవర్ కేస్ ఆర్ అప్పర్ కేస్లో మనం ఓన్లీ క్యారెక్టర్స్ తీసుకోవచ్చు. అండ్ అండర్ స్కోర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంటీజర్ వాల్యూస్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండర్ స్కోర్, ఇంటీజర్ అండ్ స్టూడెంట్ మూడు మిక్స్ చేసేసి మనము వేరియబుల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండర్ స్కోర్ స్టూడెంట్, అండర్ స్కోర్ నేమ్, ఇవన్నీ వ్యాలిడ్ వేరియబుల్స్ కిందకి వస్తాయి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఫైనల్ చూస్తే మనం క్యామిల్ కేస్లో కూడా తీసుకోవచ్చు. క్యామిల్ కేస్ అంటే ఏం లేదు, స్టార్టింగ్ లెటర్ మనకి స్మాల్ ఉండి అండ్ నెక్స్ట్ వర్డ్ స్టార్ట్ అయ్యేటప్పుడు క్యాప్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని క్యామిల్ కేస్ అని చెప్పేసి అంటారు. మనం ఇలా కూడా వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇన్వాలిడ్ వేరియబుల్స్ని చూద్దాం. సో మీకు వ్యాలిడ్ వేరియబుల్స్కి ఇన్వాలిడ్ వేరియబుల్స్కి డిఫరెన్స్ అర్థమవుతుంది. స్టార్టింగ్ ఇంటీజర్ అంటే నంబర్ అనేది మనం ఇవ్వలేము ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 8 అని చెప్పేసి ఇచ్చేసి నేను స్టూడెంట్ అని చెప్పేసి ఇచ్చాను. ఇది ఇన్వాలిడ్ వేరియబుల్. అండ్ నేను నంబర్ ఇచ్చేసి అండర్ స్కోర్ స్టూడెంట్, ఇది కూడా ఇన్వాలిడ్ వేరియబుల్. ఇప్పుడు నేను స్టూడెంట్ @నేమ్ అని చెప్పేసి ఇచ్చాను, అంటే వేరే సింబల్ అని చెప్పేసి వేరే సింబల్ తీసుకున్నాను. ఇది కూడా ఇన్వాలిడ్. మనం ఓన్లీ అండర్ స్కోర్ అనేది మాత్రమే యూజ్ చేయగలుగుతాం. స్టూడెంట్ -నేమ్, ఇది ఇన్వాలిడ్. స్టూడెంట్ స్పేస్ నేమ్, స్పేస్ కూడా ఇవ్వలేం. ఇవన్నీ ఇన్వాలిడ్ కేసెస్ కిందకి వస్తాయి ఫ్రెండ్స్. నంబర్ అనేది స్టార్టింగ్లో అండ్ స్పెషల్ క్యారెక్టర్ అండర్ స్కోర్ కాకుండా ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ తీసుకున్నా కానీ ఇది ఎర్రర్ త్రో చేస్తుంది మనకి. మనం వేరియబుల్గా డిక్లేర్ చేసుకోలేం. ఇంకోటి స్పేసెస్ కూడా ఇవ్వలేం. ఇప్పుడు ఇది మనం కోడింగ్లో మనం రాసి అవుట్పుట్ ప్రింట్ చేసి చూద్దాం, వెదర్ మనకి అవుట్పుట్ అనేది చూపిస్తుందా లేదా అనేది చూద్దాం. దానికన్నా ముందు ఇదంతా తీసేద్దాం ఫ్రెండ్స్. నేను ఇక్కడ స్టూడెంట్ @నేమ్ అని చెప్పేసి తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకొని ఈ వేరియబుల్ని నేను ప్రింట్ ఫంక్షన్కి పాస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం రన్ చేసి చెక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నాకు ఇక్కడ నాకు ఎర్రర్ అనేది త్రో చేసింది. స్టూడెంట్ నేమ్ అనేది ఇన్వాలిడ్ అని చెప్పేసి మనకు చూపిస్తుంది విత్ లైన్ నెంబర్ 2 దగ్గర మనం ఇది సంథింగ్ రాంగ్గా తీసుకున్నాం అనేది ఇండికేషన్ అనేది చూపిస్తుంది మనకి. ఇప్పుడు నేను స్పేస్ ఇచ్చి చూస్తాను.
ఇదే వేరియబుల్ని నేను ప్రింట్ ఫంక్షన్కి పాస్ చేస్తాను. పాస్ చేసి రన్ చేసి చూద్దాం. సో మనకు సేమ్ ఎర్రర్, సేమ్ లైన్ నెంబర్ 2లోనే మనం సంథింగ్ రాంగ్గా డిక్లేర్ చేసుకున్నాం అనేది చూపిస్తుంది మనకి. ఇలా మనం వ్యాలిడ్ వేరియబుల్స్ అనేవి ఇవ్వాలి, ఇన్వాలిడ్ అనేవి ఇవ్వదు. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం వేరియబుల్స్ నేమ్ అనేవి స్మాల్ లెటర్స్లో యూజ్ చేస్తున్నాం అంటే ఎంటైర్ అప్లికేషన్స్లో బెస్ట్ ప్రాక్టీస్ స్మాల్ లెటర్స్ యూజ్ చేయండి. క్యాపిటల్ లెటర్స్లో యూజ్ చేస్తున్నాం అంటే క్యాపిటల్ లెటర్స్లోనే యూజ్ చేయండి. అది మనకి కోడ్ అనేది నీట్గా క్లీన్గా అనేది చూపిస్తుంది. మనకి నేమింగ్ కన్వర్షన్స్ అనేవి కరెక్ట్గా వాడుకోండి. అండ్ క్యామిల్ కేసెస్ యూజ్ చేసేటప్పుడు కూడా మీరు ఎంటైర్ అప్లికేషన్ క్యామిల్ కేసెస్ టైపే మనం ప్రోగ్రామింగ్ అనేది చేసుకోవాలి. వేరియబుల్స్ అనేవి ఎంటర్ క్యామిల్ కేసెస్ అనేవి ఎంటైర్ అప్లికేషన్ క్యామిల్ కేసెస్ అనేవి మనం డిక్లేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ కరెక్ట్ వేరియబుల్ తీసుకున్నాను కదా, ఈ వేరియబుల్ని నేను పారామీటర్గా పాస్ చేసేసి రన్ చేసి చూద్దాం. చూడండి, మనకి ఇక్కడ పవన్ అండ్ 10 రెండు వాల్యూస్ అనేవి మనకి కరెక్ట్ ప్రింట్ అవుతున్నాయి. ఈ వేరియబుల్స్లో ఇంకొన్ని టైప్స్ ఉంటాయి. మనకి పైథాన్ కీవర్డ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ కీవర్డ్స్ని కూడా మనం వేరియబుల్స్లో యూజ్ చేయలేం. ఆ పైథాన్ కీవర్డ్స్ అనేవి ఏంటివో మనం చూద్దాం. పైథాన్ కీవర్డ్స్ చూడండి, ఫాల్స్, నన్, ట్రూ, అండ్, యాజ్, అసెట్, బ్రేక్, క్లాస్, కంటిన్యూ, డెఫ్, డెల్ ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఆల్రెడీ పైథాన్లో ఇన్బిల్ట్ అయి ఉన్న ఫంక్షన్స్ అనమాట. మనం సంథింగ్ ప్రోగ్రామింగ్ మ్యానిపులేషన్స్ కోసము ఇవన్నీ యూజ్ చేస్తాం. మన అప్కమింగ్ వీడియోస్లో మనం ఇవన్నీ చూస్తాము, అక్కడ మీకు అర్థమవుతుంది. వీటిని కూడా మనం వేరియబుల్స్లో డిక్లేర్ చేసుకోలేం. కానీ ఇవన్నిట్లో మనం ఈ 3 అబ్జర్వ్ చేస్తే, ఫాల్స్, నన్, ట్రూ అనేవి అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ లెటర్ క్యాప్స్లో ఉన్నాయి. వీటిని మనం స్మాల్ లెటర్స్గా వేరియబుల్స్ లాగా డిక్లేర్ చేసుకోవచ్చు. విత్ స్మాల్ లెటర్స్ మనం వేరియబుల్స్ లాగా డిక్లేర్ చేసుకోవచ్చు. మనం ప్రాక్టికల్గా మనం కోడింగ్లో చూద్దాం. చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ క్యాపిటల్ లెటర్తో నేను ఫాల్స్ అని చెప్పేసి తీసుకొని ఇదే ఫాల్స్ని నేను ప్రింట్ అనే ఫంక్షన్కి పాస్ చేసేసి F5 క్లిక్ చేసి చూశాను. ఇక్కడ నాకు ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. ఇది ఆల్రెడీ ప్రీడిఫైన్ ఫంక్షన్ కాబట్టి మనం వేరియబుల్గా డిక్లేర్ చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు నేను ఈ ఫాల్స్ అనే ఎఫ్ని స్మాల్ లెటర్లో నేను రాసి ఇదే వేరియబుల్ని ప్రింట్ ఫంక్షన్కి పాస్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి పవన్ అండ్ 10 అనేది అవుట్పుట్ అనేది చూపిస్తుంది. ఇలా మనం ఓన్లీ 3 కీవర్డ్స్ని మాత్రము విత్ స్మాల్ లెటర్స్తో మనం వేరియబుల్గా డిక్లేర్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వేరియబుల్స్ గురించి నేర్చుకుంది. మీకు ఈ వీడియో అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థమైతే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మేము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.